మంచు ముత్యాలు మూడవ భాగం. రెండవ భాగంలో సవతి తల్లి పోరు భరించలేక, సవతి తల్లి తమ్ముణ్ణి పెళ్లి చేసుకోలేక సుజాత ఇంట్లోంచి పారిపోతుంది. మురారి ఆశ్రయం లభించి అక్కడ మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మమ్మ తాతయ్య తిరిగొచ్చే వరకు అక్కడే ఆశ్రయం పొందాలని భావిస్తుంది. ఆ ఇంట్లో ఆమె రాక వల్ల సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. కథ కొనసాగుతుంది. అన్ని పనులు అందరికీ పంచి ఇచ్చిన పిల్లల విషయం, కాంతమ్మ గారి విషయం మటుకు ఎవరికీ అప్పగించలేదు. ఆ బాధ్యత తనే స్వీకరించింది. ఉష, బాబు సుజాత పెంపకంలో ఆరోగ్యంగా ఆహ్లాదంగా పెరుగుతున్నారు. కాంతమ్మ గారు కూడా ఇదివరకట్లాగా కాకుండా సుజాత క్రమం తప్పకుండా శ్రద్ధగా ఇచ్చే మందుల వల్ల, లేక సుజాత రాక వలన ఆమె మనసులో ఏర్పడ్డ శాంతి మూలంగానో కొంచెం కొంచెం ఆరోగ్యం చేకూరుతోంది ఆమెకు. మెల్లగా తాళం చెవులు కూడా సుజాతకే అప్పగించిందామె. మంచంలో ఉండేదాన్ని నా దగ్గర ఎందుకు అంటూ సుజాత మరో మాట మాట్లాడలేకపోయింది. ఈ విషయం తెలిసి మురారి కూడా తృప్తిగానే ఫీల్ అయ్యాడు. నిజానికి ఆమె వచ్చాక ఇంట్లో వస్తున్న మార్పులు మురారి గమనిస్తూనే ఉన్నాడు. సుజాత చేతిలో ఏదో మహిమ ఉందేమో, ఇంత త్వరగా ఇంటి స్వరూపం మార్చేసింది అనుకోకుండా ఉండలేకపోయాడు. మీకేం తోచకపోతే మా తమ్ముడి గదిలో చాలా బుక్స్ ఉన్నాయి, వెళ్ళి చదువుకోండి అని మురారి చెప్పిన మాటలు గుర్తుంచుకొని సుజాత తీరుబడిగా ఉన్న ఓ రోజున మాధవ్ రూంలో కడుగు పెట్టింది. సుజాత మురారికి తమ్ముడున్నాడని, అతను కోయంబత్తూరులో ఉన్న మరొక బ్రాంచ్ విషయాలన్నీ చూసుకుంటూ ఉంటాడని మురారి మాటల సందర్భంలో సుజాతకు చెప్పినట్లు గుర్తు. సుజాత వచ్చాక అతనెప్పుడూ ఇంటికి రాలేదు. అతని గది ఎప్పుడూ మూసి ఉండటం వలన లోపలికి వెళ్ళగానే విపరీతంగా తుమ్ములొచ్చాయి సుజాతకు. మెల్లగా పైట కొంగు తీసి ముక్కు కడ్డం పెట్టుకొని పుస్తకాల అల్మరా వైపు నడిచింది. అక్కడ ఆమెకు కావలసిన చాలా పుస్తకాలున్నాయి. రవీంద్రుడి సాహిత్యం, శరత్ సాహిత్యం, తెలుగు నవలలే కాకుండా హిందీ, ఇంగ్లీష్, తమిళంలో కూడా మంచి మంచి నవలలు ఉండడం గమనించింది. రాఘవ ఉత్తరాల మూలంగా ఇంగ్లీష్ కవులు చాలామంది పరిచయమయ్యారు సుజాతకు. శరత్ నవలలు కొన్ని, రవీంద్రుడి గీతాంజలి, సోమర్సెట్ మామ్ది కొన్ని నవలలు తీసుకొని బయటకు వచ్చింది. 10 పేజీలు జరిగినయ్యో లేదో, అమ్మాయి గారు, డాక్టర్ గారు వచ్చారట, అమ్మగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంటూ పని మనిషి వచ్చి పిలిచింది. పుస్తకాన్ని పక్క మీద అలాగే బోర్లించి కిందికొచ్చింది సుజాత. పిలిచారట? కర్టన్ పట్టుకుని గుమ్మంలోనే నిలబడి అంది సుజాత. లోపలికి రామ్మా, చిత్ర నిన్ను చూస్తుందని పిలిచాను. కాంతమ్మ గారికి దగ్గరలో కుర్చీ వేసుకొని కూర్చునింది చిత్ర. వయసు ఇంచుమించు తన వయసే ఉండొచ్చు. ఆధునికంగా కనబడాలని ఆమె పడ్డ తాపత్రయం అంతా ఆమె అలంకరణలో కనిపించింది. కట్టుకున్న నల్లని షిఫాన్ చీరలోంచి కనిపిస్తున్న ఆమె ఒంటిపేట చైను పెళ్లి కాలేదని చెబుతోంది. ఆమె కళ్ళు కూడా తీక్షణంగా తననే పరిశీలిస్తున్నాయని గ్రహించి సుజాత చూపు మరల్చుకుంది. చిత్ర సుజాతను చూస్తుండగానే ఎంతటి అందగత్తే అని అనుకున్నా, సాధారణంగా ఉన్న ఆమె వేషభాషలు చూసి కాంతమ్మ గారు గంట నుంచి పొగిడే వ్యక్తి ఈమెనా? ఉత్త పల్లెటూరి పిల్లలా ఉంది. పరిచయం పెంచుకునేంత గొప్పతనం కనిపించటం లేదు అనుకుంది చిత్ర. ఆంటీ, ఇక నేను వెళ్తాను, ఈరోజు ఏదో ఆపరేషన్ కేసు కూడా ఉంది అంటూ సుజాతతో మర్యాదకైనా ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచి నిలబడింది. సుజాత మనసు ముళ్ళ మీద కూర్చున్నట్లుంది. కాంతమ్మ గారు ఏమనుకుంటారో వెళ్ళిపోతే అనుకుంటూ బలవంతంగా నిలబడింది. నర్సింగ్ హోమ్ ఎలా ఉంది చిత్ర? బాగుందా ఆంటీ? మీ ప్రశ్న ఎలా నడుస్తుంది అంటూ సింపుల్గా అడిగేస్తారు మీరు. అంతటితో మీ బాధ్యత తీరిందన్నట్లు. ఇక మురారి ఆ వైపుకు కూడా రాడు. తూర్పు వైపు మనం కొత్తగా కట్టించిన గదులు అలాగే ఉన్నాయి. వాటికి ఎలక్ట్రిఫికేషన్ కాలేదు. హాస్పిటల్లో బెడ్స్ చాలక ఇబ్బందిగా ఉంది. తక్కువ ఫీజు తీసుకుంటున్నామని పేషెంట్స్ తెగ వస్తున్నారు. కొంతమందిని నిర్మోహమాటంగా చేర్చుకోము పొమ్మని తిరక్కొట్టాల్సి వస్తోంది. అయినా ఈ విషయాలు మాధవ్తో కూడా చెప్పాను. అతను అలాగే చూస్తానని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ సంగతులు ఎవ్వరూ పట్టించుకోలేదు అంది చిరాగ్గా. ఏం చేయనమ్మా, చూస్తూనే ఉన్నావుగా నా సంగతి. ఈ మంచంలోనే నా ప్రపంచం. ఇక మురారి శాంతి చనిపోయాక వాడు ఈ ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెంపుకున్నాడు. ఏదో ఆఫీస్కి వెళ్ళి రావటం అన్న మాటే కానీ వాడే విషయాలు పెద్దగా పట్టించుకోవడం మానేశాడు చిత్ర. మాధవ్ వచ్చాకే ఆ విషయాలన్నీ చూస్తాడు అంది కాంతమ్మ గారు చిత్రను సమాధానపరుస్తూ. మీ ఇష్టం ఆంటీ, నా డ్యూటీ నేను చేస్తున్నాను. నర్సింగ్ హోమ్ అంటూ పెట్టాక దానికి సౌకర్యాలు కలుగజేయకపోతే పేషెంట్స్కి ఇబ్బంది. సరే, ఇక నేను వెళ్తాను. అన్నట్టు మీరు ఆ మందులే కంటిన్యూ చేయండి. మీ ఆరోగ్యం ఇదివరకంటే కాస్త నయమనిపిస్తోంది నాకు. మరీ మంచంలోనే ఉండకుండా ఎవరి సహాయంతోనైనా 4 అడుగులు వేస్తూ ఉండండి అంటూ వెళ్ళిపోయింది చిత్ర. ఏం నయం కావటమో, ఆయన ఉండి నేను పోయినా బాగుండేది స్వగతంలా అనుకున్నారామె.
సుజాత మెల్లగా మందు తీసుకొచ్చి ఆమెకు అందించింది. సుజా, ఇంకా నా ఆరోగ్యం బాగుపడుతుందంటావా? కాంతమ్మగారి ప్రశ్న విని చిరునవ్వు నవ్వింది సుజాత. ఎందుకలా అనుకుంటున్నారు? ఇప్పుడే కదా ఆమె మీ ఆరోగ్యం మెరుగైంది అని చెప్పారు. అంతలోనే నిరాశపడుతున్నారేం? ఇక నుంచి నా సహాయంతో 2-3 అడుగులు వేయటానికి ప్రయత్నించండి. నాకు ఈ ప్రపంచాన్ని చూడాలని, తిరగాలని ఆశ లేదు. ఏ దిగులు లేకుండా నా జీవితం పరిసమాప్తమైతే అంతే చాలు అన్నారామె ఏటో చూస్తూ. అలా అనకండి. దిగుళ్ళు, చికాకులు కలకాలం ఉంటాయా? కొన్నాళ్లు కష్టాలను భరించాలి. తప్పకుండా ఏదో ఒకనాటికి సుఖాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయని నా నమ్మకం. సుజాత మాటలకి చిన్నగా నవ్వారు కాంతమ్మగారు. ఆ మాటలన్నీ మీలాంటి చిన్నవాళ్లకు కానీ, నాలాంటి ఎండి రాలిపోబోయే పండు టాకులకు కాదమ్మా. ఈ వయసులో నా దిగుళ్ళు తగ్గి నేను మామూలు మనిషిని కావటం కల్లో మాట అంటుంటే ఆ స్వరంలో బాధ స్పష్టంగా గోచరమైంది. వయసు ఉన్నంత వరకు ఎలా గడిచిపోయినా పర్వాలేదు. వృద్ధాప్యంలో ఏ చీకు చింత లేకుండా గడిపిన వాడే అదృష్టవంతుడు అని తాతయ్య ఎప్పుడో చెప్పిన మాటలు ఈనాడు సుజాతకు అర్థమైనాయి. సిరి సంపదలుండి ఏ లోటు లేని వీళ్లకు మనసుల్లో శాంతి లేదు. అది ఈ ఇంటి కోడలు శాంతియే తీసుకెళ్ళిందేమో. ఆ భగవంతుడికి నేనేం అన్యాయం చేశానో తెలియదు. చిన్నతనంలో నా కోడలికి 100 ఏళ్లు నిండి దాని దోవనది వెళ్ళిపోయింది. నేను ఈ రోగిష్టిగా మారి ఈ మంచాన అతుక్కొని పడి ఉన్నాను. ఆ దెబ్బ నుండి నేను కోలుకోలేదు అనుకుంటే వాడి గురించి అడగనవసరం లేదు. చిలకా గోరింకల్లా ఉండే వాళ్ల జంట చూస్తుండగానే చెదిరిపోయింది. ఆ బాధ మర్చిపోలేక వాడు తాగుబోతయ్యాడు. తాగుడు మానయ్యమని చెప్పినా భార్యని మరిచిపోమ్మని చెప్పనా? తల్లిగా ఏదీ చెప్పలేక నేనిలా కుమిలిపోతున్నాను. తల్లిదండ్రుల ప్రేమాభిమానాల మధ్య పెరగాల్సిన వాళ్ళు ఆయాల చీదరింపుల మధ్య పెరిగారు. మాధవ్ ఉన్నాడంటే వాడికి గొడవలేం పట్టవు. ఎప్పుడు బిజినెస్ అంటూ ఆ కోయంబత్తూరు వదిలి రాడు. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ చాలక ఇద్దరూ కలిసి నా కళ్ళ ముందే ఉండిపోకూడదా? పోనీ పెళ్లి చేసుకుని నీ ఇష్టం వచ్చిన చోటే ఉండరా అన్నా అది వినిపించుకోడు. 3 పదులు దాటినా పెళ్లి మీదకు మనసు మళ్ళటం లేదు వాడికి. ఈ ముసలితల్లి కంఠశోష ఎవ్వరికీ అక్కర్లేదు. ఆయాసపడుతూ ఆగారామె. సుజాత మౌనంగా ఆమె చెప్పిందంతా విన్నది. నిన్ను నా కబుర్లతో విసిగించాన్లా ఉంది. వెళ్ళమ్మా, వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు వచ్చాక చాలా నిశ్చింతగా ఉంది. పిల్లలు నీ ఆలనలో హాయిగా ఉన్నారు. పనివాళ్ళు ఓ రకంగా పనిచేస్తున్నారు. అందుకే అంటారు ఎన్ని ఉన్నా ఆజమాయిషి చేసే ఆడది ఉండాలి అని. సుజాత తన గదిలో కూర్చుని మాధవ్ గది నుండి తెచ్చుకున్న శేష కవిత చదువుకుంటోంది. ఇంతలో ఉషా, బాబు పరిగెత్తుకొచ్చారు. ఆంటీ, ఆడుకుందాంరా అంటూ. ఉషా సుజాత చేతిలో పుస్తకాన్ని తీసి పక్కన పడేసింది. ఏ మాటలు వచ్చు నీకు? చాలా వచ్చు. ముందు టేబుల్ టెన్నిస్ ఆడదాం రా. నాకు ఆట రాదే మరి. నేను నేర్పుతానుగా, నాకు అంకుల్ నేర్పారు. ఉషా ఒకవైపు, బాబు మరోవైపు చేపట్టుకుని సుజాతని తీసుకెళ్లారు. సుజాత గది తర్వాత పిల్లలు పడుకునే రూమ్, దాని తరువాత మాధవ్ గది, దాని పక్కనే మురారి గది. ఆ వరండా కొంచెం పక్కకు తిరిగితే విశాలమైన హాలు. దానిలో ఒక పక్కన టేబుల్ టెన్నిస్ ఆడుకునేందుకు వీలుగా బల్ల వేసి ఉంది. ఉషా టేబుల్ అంత కూడా లేకపోవటం వలన సుజాత వైపు బాల్ విసరలేకపోయేది. అయినా సుజాత ఓపిగ్గా ఉష చెప్పినట్లే బాల్ కొట్టేది. కింద పడ్డ బాలుని బాబు పరిగెత్తుకెళ్ళి పట్టుకొచ్చి సుజాతకిచ్చేవాడు. మా అంకుల్ చాలా బాగా ఆడతాడు తెలుసా? అదిగో ఆ అల్మరాలో కనిపిస్తున్న కప్స్ అన్నీ అంకుల్ గెలుచుకున్నవే గొప్పగా అంది ఉష. కాసేపు ఆడేసరికి బాల్ బాబుకు అందకుండా హాలు దాటి ముందుకు వెళ్ళిపోయింది. సుజాత, ఉష కూడా బాబుతో పాటు వెనకాల పరిగెత్తారు. బాబు వాళ్ళు చూస్తుండగానే లాక్ చేసిన గదిలోకి దొల్లిపోయింది. ఇప్పుడెలా? కంగారుగా అంది ఉష. ఏముంది, కీస్ తీసుకురా, తీద్దాం అంది తేలిగ్గా సుజాత. అమ్మో, ఆ గదిలోకి వెళ్తే డాడీకి కోపం వస్తుంది, తంతాడు అంది భయంగా. ఎందుకని? ఏమో మరి, ఎవ్వరినీ వెళ్ళనివ్వడు. అంకుల్ కూడా వెళ్ళడు. పోతే పోయిందిలే, ఇంకో బాల్ తీసుకొస్తాను. పోనీ ఒక్కసారి తాళం చెవి తీసుకురా, తలుపు తీసి మన బాల్ తీసుకొని వచ్చేద్దాం. ఏం? ఉషా ఇబ్బందిగా చూస్తూ సరే ఆంటీ అంటూ పరిగెత్తి వెళ్ళి ఎక్కడి నుంచో ఓ తాళం చెవుల గుత్తి తెచ్చి సుజాతకిచ్చింది. 2 నిమిషాలు ఓపిగ్గా ఉషా, బాబు చూస్తూ నిలబడ్డారు. కానీ తాళం వచ్చేలా కనిపించలేదు. నేను క్రిందకెళ్ళి ఆడుకుంటానాంటీ అంటూ ఉషా వెళ్ళిపోయింది. బాబు కూడా అక్క వెంటే పరిగెత్తాడు. చాలాసేపటికి కానీ సుజాతకి తాళం ఊడి రాలేదు. గదిలో అంతా గాఢాంధకారం. మెల్లగా సుజాత కిటికీ తలుపులు తీసి వచ్చింది. ఎప్పుడో మూత వేయబడ్డ గది కావటం చేత దుమ్ము ధూళితో అడుగడుగున అల్లుకుని ఉన్న బూజుతోనూ నిండిపోయి ఉంది. గోడల మీద రకరకాల చిత్రపటాలు వేలాడుతున్నాయి.
అయితే అవి కూడా ధూళిచే కప్పబడి ఉన్నాయి. సుజాత అరచేత్తో దుమ్ము తుడి చూసింది. అది ఒక యువతి ఆయిల్ పెయింటింగ్. బహుశా శాంతి కావచ్చు అనుకుంది. చెంపకు చెయ్యి వేసి అలవోకగా చూస్తోంది. ఆమె సౌందర్యానికి ముగ్ధురాలై చూసింది సుజాత. ఆమె ఈ లోకంలో లేని స్త్రీ అంటే ఒక్క క్షణం మనసు బాధతో మూలిగింది. అక్కడున్న చిత్రాలన్నీ ఇంచుమించు ఆమెవే. అన్నింటినీ పరిశీలనగా చూస్తే ప్రతి పెయింటింగ్ క్రింద మురారి అన్న పేరు కనిపించింది. మురారి ఇంత మంచి చిత్రకారుడా? సుజాత ఎంత ఆలోచించినా ఆ గది అలా మూసి ఉండటానికి కారణం బోధపడలేదు. తనకెందుకు ఏది ఎలా ఉంటే అని ఊరుకోలేకపోయిందామె. కొంగు నడుం చుట్టూ దోపి ఆ గదిని ఉద్ధరించడానికన్నట్లు సుజాత కార్యరంగంలోకి దూకింది. పని మనుషులను పిలిస్తే ఆ విషయం మురారికి తెలిసి బాధపడతాడేమో అనుకుని తానే స్వయంగా శుభ్రం చేయసాగింది. చిందరవందరగా పారేసిన వస్తువులన్నీ తీసి దుమ్ము తుడిచి ఎక్కడివక్కడ పొందిగ్గా అమర్చింది. ఒక పక్క గుండ్రంగా ఉన్న మెత్తటి తిన్నె కనిపించింది. దుప్పటి సరిచేస్తూ కాలికి ఏదో తగిలేసరికి సుజాత ఉలిక్కిపడి కిందికి చూసింది. ఒక పక్కగా ఒరిగి పడి ఉన్న వీణ కంగారుగా తీసి పరుపు మీద ఉంచింది. అయ్యో, దివ్యస్వరాలు పలికే వీణను ఇంత నిర్దాక్షిణ్యంగా కింద పడేశారే అనుకుంటూ తీగలన్నీ సవరించి చూసింది. పర్వాలేదు, తీగలేమీ తెగలేదు అనుకుని తన కొంగుతో వీణ మీద ఉన్న దుమ్ముని తుడిచి పైన పెట్టింది. వీణను చూస్తుంటే తన నెచ్చిలిని చూసినంత ఆనందంతో ఆమె మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది. గ్లాస్లో మరోసారి వైన్ వంచుకుంటున్నాడు మురారి. చేతులు టక్కునాగిపోయాయి. ఎక్కడి నుంచో తేలి వస్తున్న వీణాగానం. ఎక్కడిది ధ్వని? శాంతి తప్పించి ఈ ఇంట్లో వీణ వాయించే వాళ్ళెవ్వరూ లేరు. తన శాంతే వాయిస్తుందేమో. అతని మనస్సు, శరీరం స్వాధీనం తప్పుతున్నాయి క్రమంగా. ఆయన లేచి వెళ్లాలన్న తలంపుతో తూలుతూ అలవాటు పడిన గదివైపు ఆతృతగా నడిచాడు. ఎవరిని నిర్ణయించనురా, శివుడవో మాధవుడవో? వీణ పలికే మధుర సంగీతంతో పాటు మరో కోయిల గొంతు శృతి కలుపుతోంది. వీణానాదం, గానాలాపన సంయుక్తంగా ఒక ఉదాత్తమైన ప్రశాంత వాతావరణాన్ని సృష్టించసాగింది. మురారి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. తన శాంతి కాదు, కళ్ళు నులుముకొని మరీ చూశాడు. సుజాత తన శాంతికి ప్రియమైన వీణను వాయిస్తోంది. అతని కోపం ఉవ్వెత్తున పొంగింది. అంతవరకు ఆ గదిలో తన ఆత్మీయులెవరూ అడుగుపెట్టడానికి సాహసించలేదు. అలాంటిది అంత స్వతంత్రం ఈ అమ్మాయికి ఎవరిచ్చారు? తను శాంతి ఎంతో మధురంగా గడిపిన ఈ గది శాంతి పోవటంతో పూర్తిగా మోయించేశాడు. తన జీవన వీణ తంత్రులు భగవంతుడు నిర్దయగా తెంపివేసిన నాటి నుండి ఈ గదిలో అడుగుపెట్టడం మానేశాడు. అతని మనసు ఆవేదనలో తడిసి ఆవేశానికి గురై అతన్ని కలవరపరిచింది. కళ్ళు గదంతా పరిశీలించాయి. తన మనసులో శాంతిపోయి చీకటి ఆక్రమించుకున్న నాటి నుండి గదిలోకి తాను వెలుగు రానివ్వకుండా బంధించాడు. కానీ అది ఈనాడు మామూలు రూపంతో వెన్నెల కాంతితో తడిసి మెత్తగా మెరుస్తోంది. శాంతి చిత్రాలు అన్నీ పూర్వంలా తళతళలాడుతున్నాయి. గదిలో ఎక్కడా దుమ్ము ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంది. అయినా సుజాత చేసిన ఈ పని అతని మనసును గుచ్చుకుంటూనే ఉంది. సుజాత! కంగున మోగిన అతని కంఠస్వరం వింటూనే ఉలిక్కిపడి వీణను గానాన్ని ఆపి లేచి నిలబడింది సుజాత. మీరా? ఈ గది ఎవరి అనుమతితో తీశావు? క్షమించండి, ఒక మంచి పనికి అనుమతి అడగటం అవసరం అనుకోలేదు నేను. ఒకవేళ నేను తొందరపడి ప్రవర్తిస్తే క్షమించండి అంది సుజాత చూపుతో నేలను కొలుస్తూ. ఈ గది శాంతిది. శాంతి పోయాక నా దగ్గర వాళ్లే ఎవ్వరూ అడుగుపెట్టలేదు. నీ ధైర్యం, నీ చొరవ మిగతా విషయాలు చూపించు, ఇక్కడ కాదు. మురారి కంఠంలో కోపానికి సుజాత నివ్వెరపోయింది. తానంత కాని పని ఏం చేశానో అనుకుంది. మీకింత కోపం వస్తుందని ఊహించి ఉంటే నేను ఇలాంటి పని చేసేదాన్ని కాదు. నేను చూపించిన ఈ అతి చొరవకు మన్నించి క్షమించండి. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించి మిమ్మల్ని బాధించను అంటూ వీణను యథాస్థానంలో ఉంచి తెల్లటి సిల్క్ దుప్పటి కప్పి వెళ్ళిపోవటానికి ఉద్యుక్తురాలైంది. మురారికి ఒక్కసారి మత్తు దిగిపోయినట్లు అనిపించింది. సుజాత, కోపం వచ్చిందా? లేదు, మీ అనుమతి లేకుండా ఇలాంటి పని చేయటం నా తప్పే. నీ తప్పేం లేదు. దయచేసి వెళ్ళి మళ్ళీ వీణ వాయించు. చిత్రంగా చూసింది అతని వంక. క్షణానికి ఒక మాట. ఇంతకుముందు నేనన్న మాటలు పట్టించుకోకు. ఈ గదికింత వెలుగును ప్రసాదించావు. అందుకు ఆనందించాలి నేను. జీవితం ముందు చూసావా? చాలా చిత్రమైంది సుజాత. అన్నీ అనుభవిస్తూ ఆనందంగా ఉన్నవాళ్ళు దేవుడు, కాలం రెండూ తెలియవు. జీవితంలోంచి ఆనందం తప్పకుండా క్షణక్షణం ఎలా గడుస్తుందా అని విసిగిపోతూ గడపాలి. నేను ఆ కాలాన్ని తెలియకుండా గడపటానికి ఆ వైన్కి అలవాటు పడ్డాను. మీరు అందులో ఆనందాన్ని వెతుక్కుని తృప్తి పడగలిగారన్నమాట.
ఆనందం అది నా శాంతితోనే పోయింది. మరి ఏమీ లేనప్పుడు ఎందుకు తాగుతున్నారు? బాధను మర్చిపోవటానికి. మర్చిపోలేదుగా. నిజమే. మరి ఏం చెయ్యను? నువ్వు చెప్పు. శాంతిని నాకు తెచ్చివ్వగలవా? శాంతిని తెచ్చివ్వలేకపోవచ్చు. ఆమె రక్తాన్ని పంచుకొని పుట్టిన పిల్లలున్నారు. ఆమె ప్రతిరూపాలు. ఆమెను వారిలో చూసుకోండి. ప్రపంచమంతా శాంతిమయంగా కనిపిస్తుంది. కష్టాలు కన్నీళ్లతో నిండి ఉంది జీవితమంతా. ఆనందం ఎవ్వరికీ ఉండదు. జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని బ్రతకాలంటారు మహనీయులు. అసలు అంతెందుకు, ఏ గొప్పవారి చరిత్రైనా తీసుకోండి. ఏ ఒక్కరో ఇద్దరో తప్పించి హాయిగా సుఖంగా ఎవరు బ్రతికారు? రామకృష్ణ, వివేకానందుడు, రాముడు, కృష్ణుడు, వాళ్లతో పోల్చి చూస్తే మనమెంత? వాళ్ళే విధంగా జీవితాలకు నిర్వచనం చెప్పారో మనం వాటిని అనుసరించాలి. దుఃఖాలని విస్కీతో జయించగలిగితే లోకమంతా తాగుబోతులయ్యేవాళ్లే. మీ అమ్మగారే చూడండి. మీ నాన్నగారు పోయాక మిమ్మల్ని మీ పాటికి వదిలి ఆవిడ దుఃఖంలో ఉంటే మీరింత ప్రయోజకులయ్యేవారా? కొంతమంది దుఃఖాన్ని తేలిగ్గా మర్చిపోగలరు. మీ నాన్నగారిని మర్చిపోయారేమో, మీ అమ్మగారిని అడిగి చూడండి. అలా అని మిమ్మల్ని మీ శాంతిని మర్చిపోమని ఆదేశించడం లేదు. ఆమె పోవటం మూలంగా మీకు తీరని అన్యాయమే జరిగింది. కానీ మీకు మరీ అన్యాయం చేసుకుంటున్నారు. రాత్రి అంతా ఆ పాడు తాగుడుతో గడిపేస్తుంటే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించారా? మీరలా తాగటం వలన మీ అమ్మగారు ఎంత క్షోభను అనుభవిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వార్ధక్యంలో ఆమెకు మీరు అంతులేని అశాంతి కలుగజేస్తారా? మురారి మౌనంగా సుజాత వంక చూశాడు. మీ ఇంట్లో మీ దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతూ మీకే నీతులు చెప్తున్నానని అనుకోకపోతే నా మాటలు ఒక్కసారి ఆలోచించి మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి. మురారి చిన్నగా నవ్వాడు. నిన్ను మందలిద్దామని నేనొస్తే నన్నే చివాట్లు వేసి పంపిస్తున్నావన్నమాట. ఇవన్నీ ఈ చిన్నతనంలోనే ఎక్కడ నేర్చుకున్నావు సుజాత? నేను అందరిలా పెద్దగా చదువుకోలేదు మురారి గారు. కానీ జీవితానికి కావలసిన పాఠాలు మా తాతయ్య దగ్గరే నేర్చుకున్నాను. ఆయనే నాకు గురువు. మరి ఎందుకు వదిలేసొచ్చావు? నిట్టూర్చింది సుజాత. విధి చిత్రంగా నన్ను ఆయనకు దూరం చేసింది. నాన్న? అమ్మ లేదు. నాన్న ఉండి బాధ్యత స్వీకరించలేదు. అమ్మమ్మ తాతయ్య ప్రేమలో ఆ లోటు తెలియలేదు. హాయిగా అల్లారు ముద్దుగా పెంచారు. అయితే నా తండ్రి హఠాత్తుగా నా మీద అభిమానం కలిగి నన్ను వారి నుండి దూరం చేసి సవతి తల్లి ప్రేమకు గురి చేశాడు. ఆమె పెట్టే హింస మౌనంగా భరిద్దామన్నా అంతటితో తృప్తి చెందక తాగుబోతూ రౌడీ అయిన తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసింది. జీవితం అతడి చేతిలో పడి భస్మం కాకుండా పారిపోయి వచ్చాను. దేవుడు నాకు చల్లని మీ అండ చూపించాడు. లేకపోతే నేను ఏమయ్యేదాన్నో తలుచుకుంటే భయంగానే ఉంటుంది. ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. జీవితం అందుకే గాలిపటం లాంటిది. దారం మన చేతుల్లో ఉన్నంత వరకు ఆహ్లాదంగా ఉంటుంది. దారం జారితే ఏ ముళ్ళ కంపకో తగిలి చినిగిపోతుంది. అవునేమో, నా కళ్ళు తెరిపించావు. అంత పెద్ద మాటలు అనకండి. నాకు దారిలో దొరికింది ఓ అమాయకమైన పల్లెటూరు పడుచు అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది మా జీవితాల్లో పన్నీరు చిలకరించడానికి వచ్చిన ఓ దేవతవని. పొగడకండి. మీ మనసులో నా పట్ల మంచి భావం ఉంటే చాలు, నాకెంతో తృప్తి. ఇక నుండి ఈ వీణ, ఈ గది నీదే. సుజాత కళ్ళు ఆశ్చర్యంగా విశాలమైనాయి. మురారి మరో మాటకు తావివ్వకుండా వెళ్ళిపోయాడు. ఆ రోజు కాంతమ్మగారు చాలా హడావిడిగా ఉన్నారు. సుజాత సేవ వలననో ఆమె కుదుటపడి మనశ్శాంతి మూలంగానో తెలియదు. వీలింగ్ చైర్లో కూర్చుని ఇల్లంతా తిరుగుతున్నారు ఈ మధ్య. సుజాత చేతి ఊతతో అప్పుడప్పుడు 4 అడుగులు వేస్తున్నారు. సుజాత ఉషకి స్కూల్ డ్రెస్ వేసి ఆ పిల్ల చేత టిఫిన్ తినిపిస్తోంది. కాంతమ్మగారు అప్పుడే వచ్చిన గుమాస్తాతో ఏదో విషయాల గురించి చర్చిస్తున్నారు. అన్నట్టు కుర్చీలు టేబుల్స్ 400-500 కావాలి. ఎందుకైనా మంచిది. ఈరోజే ఆ ఏర్పాటు ఏదో చూడు. తరువాత లైటింగ్ అరేంజ్మెంట్ అదంతా అయ్యగారు చూసుకుంటాము అన్నారమ్మా. స్వీట్స్ హాట్స్ ఏమేమి ఆర్డర్ ఇస్తే బాగుంటుందో ఆలోచించి చెప్పమన్నారు. సుజాత ఉషని బయట వరకు దింపి తలంచుకొని లోపలికి వెళ్తున్నదల్లా కాంతమ్మగారు పిలవటంతో ఏమిటన్నట్లు ఆమె దగ్గరికి వచ్చింది. స్వీట్స్ హాట్స్ ఏమేమి ఎన్నెన్ని ఆర్డర్ ఇస్తే బాగుంటుంది? ముందు నువ్వు వచ్చి ఇలా నా పక్కన కూర్చో, నీతో చాలా మాట్లాడాలి అంటూ సుజాత చెయ్యి ఆపేక్షగా అందుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంది. సుజాతకు ఎందుకు ఈ హడావిడ మొదట్లో అర్థం కాలేదు. కానీ కలవారి సరదాలకు కారణాలుండవు. నాకు మాత్రం ఏం తెలుసు? మీకున్నంత అనుభవం నాకేముంది? పర్వాలేదు, ప్రతి విషయానికి అనుభవం ఉండక్కర్లేదు. ఆలోచించి చెప్పు చాలు. అన్నీ ఆలోచించి ఒక లిస్టు రాసివ్వు. ఇంకా 2-3 రోజుల వ్యవధి ఉందిలే. సరేనయ్యా, నువ్వు వెళ్ళు. అంతా ఏమేం కావాలో లిస్ట్ రాసిస్తాం అంటూ గుమాస్తాని సాగనంపారామె. ఏదైనా పార్టీనా? అవును.
బాబు పుట్టి 2 ఏళ్లయ్యాయి. వాడికి ఏనాడు చిన్న ఫంక్షన్ చేయలేదు. తల్లి పోయిన దుఃఖంలో అందరం వాడిని దగ్గరికే తీయలేదు. మొన్న మురారి వచ్చి నాతో అన్నాడు, ఈసారి బాబు పుట్టినరోజు పండగ ఘనంగా చెయ్యాలంటూ. అంతేకాదు వాడు చాలా మారిపోయాడు. ఇంకెప్పుడు తాగనని నా కాళ్లనంటి ప్రమాణం చేశాడు. అదంతా నీ చలవే. వాడిని మళ్ళీ మన ప్రపంచంలోకి తీసుకొచ్చావు. నాకెంతో ఆనందంగా ఉంది. ఆమె కళ్ళు సంతోషంతో చెమర్చటం సుజాత గమనించింది. ఈ ఇంటి దీపం మారిపోకుండా నీ చేతులతో పైకి తోసి వెలుగు నింపావు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఆయన మంచితనం అది. ఆయనలోని సంస్కారం తిరిగి మేల్కొని ఆయన్ని మనిషిని చేసింది. పిచ్చి పిల్ల, ఎవరు జారవిడ్చుకున్న అమూల్య రత్నానివో నువ్వు అంటూ వాత్సల్యంగా సుజాత తలతట్టారు ఆమె. సుజాత లేచి నిలబడింది. అన్నట్టు రేపో ఎల్లుండో మాధవ్ వస్తాడేమో. వాడి రూమ్ కొంచెం శుభ్రం చేయించు సుజా. అలాగే అంటూ తలూపి వెళ్ళిపోయింది సుజాత. ఈ రత్నాన్ని నేను జారవిడ్చుకోకూడదు. ఈ ఇంటి దీపం కావాలి ఈమె అనుకున్నారు కాంతమ్మగారు. కిటికీ నుండి వచ్చే చల్లటి గాలి శరీరాన్నే కాక మనసును జోకొడుతోంది. ఆకాశంలో నవమి నాటి చంద్రుడు సన్నగా మెరుస్తున్నాడు. సుజాత పార్టీకి కావలసిన వస్తువులన్నీ తీరిగ్గా ఆలోచించి లిస్టు రాస్తోంది. ఆ రోజంతా ఆమెకు ఊపిరాడని పనితో సరిపోయింది. మురారి, సుజాత వెళ్ళి వర్కర్స్కి, నర్సింగ్ హోంలో పనిచేసే స్టాఫ్కి ఇవ్వాల్సిన బట్టలు తెచ్చారు. మురారి వద్దంటున్నా వినకుండా అమ్మ కొనమన్నారు అంటూ సుజాతకు మంచి చీరలు 4-5 తీసుకున్నాడు. ఒక్కొక్కసారి వాళ్ళ ఆదరణకు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుంది. అసలింత అపేక్షకు తాను అర్హురాలినా అన్న సందేహం కూడా కలుగుతుంది. ఇంతలో హాల్లో కాలింగ్ బెల్ మోగటం విని లిస్టు కాగితం అలాగే వదిలేసి కిందకొచ్చింది. సూట్ కేసు పుచ్చుకొని ఒక యువకుడు నిలబడి ఉండటం గమనించింది. తలుపుల మీద చేయి తీయకుండానే ఎవరు మీరు అంటూ ప్రశ్నించింది. అతను నవ్వుతూ ఆ ప్రశ్నే నేను వెయ్యాలనుకుంటున్నాను. బాగుంది పరిహాసాలు. సుజాత విసుక్కుంది. ఎవరో చెప్పందే లోపలికి రానివ్వరా? రానివ్వను. ఈ ఇంటివారి 2వ అబ్బాయిని. ఆయన ఈ ఊళ్ళో ఉండరు, కోయంబత్తూరులో ఉంటారు. లేదు, ప్రస్తుతం మీ ఎదురుగుండానే ఉన్నారు. సారీ, మీరు మాధవా? పొరపాటైంది అంటూ చేతులు తొలగించి పక్కకు తొలగింది. అమ్మ నిద్రపోతున్నారా? అవును, లేపమంటారా? నోనో, ఆమె ఆరోగ్యం అసలే మంచిది కాదు, వద్దు. మీరు స్నానం చేసి రండి, నేను వడ్డిస్తాను. మీకెందుకు శ్రమ? పర్వాలేదు, రండి. మాధవ్ మేడ మీద తన గదికి వెళ్ళిపోయాడు. అతని రూమ్ కడిగిన ముత్యంలా కళకళలాడుతోంది. వదిన బతికున్నప్పుడు తను వస్తాడు అనగానే తన రూమ్ నీట్గా సర్దించి ఉంచేది. కిటికీ వేసిన కర్టన్స్ దగ్గర నుంచి బెడ్ మీద పరిచిన బ్లాంకెట్ వరకు అన్నీ ఇస్త్రీ చేసుకొని సింగారించుకొని ఉన్నాయి. అతని మనసు గుమ్మంలో తనని నిలేసిన అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తూనే ఉంది. ఈ ఇంట్లో తనకు తెలియని బంధువులు ఎవరూ లేరు. ఆ అమ్మాయి తీరు చూస్తే చాలా రోజుల నుంచి ఉంటున్నట్లుంది. అతను స్నానం చేసి తెల్లటి పైజామా, లాల్చీ వేసుకొని వంటింట్లోకి వచ్చాడు. సుజాత బంగాళదుంప కూరను వేయిస్తోంది. ఒక పక్కన చారు తెర్లుతోంది. దించిపెట్టిన కుక్కర్లోంచి ఆవిర్లొస్తున్నాయి. అతనికి ఇదంతా కొత్తగా ఉంది. తనెప్పుడు వచ్చినా నాయర్ నిద్ర కళ్ళతో చల్లారిన అన్నం తెచ్చి కంచంలో పెట్టేసి వెళ్ళేవాడు. ఒక్కొక్కసారి అది ఉండేది కాదు. అయినా ఆమెను శ్రమ పెడుతున్నానేమో అనవసరంగా అనుకుంటూ తలుపుగా అనుకుని చేతులు కట్టుకొని ఆమె చేసే వంటను గమనిస్తున్నాడు. హఠాత్తుగా వెనక్కు తిరిగిన సుజాతకు మాధవ్ అక్కడే నిలబడి ఉండటం చూసి కొంచెం కంగారు పడింది. వంట అయిపోయింది, ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని వంట చేయమన్నానా? ఎందుకండి అనవసరంగా శ్రమపడ్డారు? నొచ్చుకున్నాడు మాధవ్. భోజనం చేయటం అనవసరమా? భోజనమే చెయ్యాలని లేదుగా. కడుపు నింపుకోవటానికి చాలా మార్గాలున్నాయి. ఏమో, నాకు తృప్తినిచ్చేది ఇదొక్కటే అంది సుజాత అతనికి ప్లేటు గ్లాసు టేబుల్ మీద పడుతూ. పోనీ ఇక నేను వడ్డించుకొని తింటాను, మీరెళ్ళి పడుకోండి. మీరెప్పుడు శరత్ పుస్తకాలు చదవలేదా? ఏమిటన్నట్లు అర్థం కానట్లు చూశాడు మాధవ్. స్త్రీలకు వడ్డించటంలో ఉన్న ఆనందం శరత్ చక్కగా చెప్తాడు. వంట చేయటంలో పడ్డ శ్రమ వడ్డించటంలో తీరిపోతుంది. చిత్రమైన పిల్లే అనుకున్నాడు మనసులో అతడు. ఏం చేస్తున్నారు ఇంతకుముందు? నిద్రపోవటం లేదా? రేపు పార్టీకి కావలసిన లిస్ట్ తయారు చేస్తున్నాను. అయితే పార్టీ ఏర్పాటంతా అయిపోయినట్లేనా? ఇంచుమించుగా పూర్తి అయినట్లే. ఆ తరువాత ఇద్దరు పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. ఆ రోజు డైనింగ్ టేబుల్ నిజంగా కళకళలాడుతోంది. కాంతమ్మ గారు కూడా తన వీలింగ్ చైర్తో అక్కడే టిఫిన్ చేయడానికి వచ్చారు. మాధవ్కి చెరోవైపున బాబు, ఉష, తరువాత మురారి కూర్చున్నాడు. సుజాత ఎవరికేం కావాలో అన్నీ విడివిడిగా తెచ్చి సర్వ్ చేస్తోంది.
నువ్వు మాతో పాటు కూర్చో సుజా అన్నారు కాంతమ్మ గారు. పర్వాలేదండి, నేను తర్వాత తింటాను. ఆవిడకి వడ్డించడం చాలా సరదా అమ్మా. రాత్రి నాకు వంట చేసి మరీ ఓపిగ్గా భోజనం పెట్టారు అన్నాడు మాధవ్ తన ఆమ్లెట్ మీద పెప్పర్ చల్లుకుంటూ. ఎవరు, సుజాతేనా? అవునరా, ఆ అమ్మాయికి భగవంతుడు అంతులేని ఓపిక, శాంతం ఇచ్చాడు. అంతకంటే తల్లి ఆమెను గురించి ఏమీ చెప్పకపోవటం మాధవ్కి నిరాశ కలిగించింది. ఆమె ఎవరు అని అడగటానికి సంకోచించాడు. ఆంటీ, నాకు ఈరోజు పాలొద్దు, అంకుల్తో పాటు నేను కాఫీ తాగుతాను అంటూ ఉషా పేచీ పెట్టింది. చిన్నపిల్లలు కాఫీ తాగకూడదు. ఈరోజు పాలల్లో బోర్న్వీటా బదులు చాక్లెట్ పొడి వేసిస్తాను, సరేనా? చాక్లెటా? సరే అంటూ ఉషా సంబరపడింది. మరి నాకు? బాబు మారాం, నీకు కూడాను. వాళ్ళిద్దరినీ సుజాత మరీ గారాబం చేసేస్తోందమ్మా అన్నాడు మురారి. నిజమేరా, వాళ్ళిద్దరూ సుజాత కనిపించకపోతే క్షణం ఉండరు. అన్నయ్య, నేను ఈ ఊరొచ్చి 2 నెలలు దాటిందా? అవునేమోరా, ఎందుకలా అడుగుతున్నావు? ఆహా, ఏం లేదు. ఈ 2 నెలల్లోనే ఇంట్లో చాలా మార్పులు కనిపిస్తుంటేనూ ఓరగా సుజాతను చూస్తూ అన్నాడు మాధవ్. సుజాత మన ఇంటికి వచ్చి కూడా 2 నెలలవుతోంది. కానీ ఎన్నో ఏళ్ల నుంచి మన మధ్య ఉన్నట్లుంది నాకు. కాంతమ్మ గారి కళ్ళల్లో సుజాత పట్ల ఆపేక్ష. నా ప్రశ్నకు బదులు రాలేదు. సుజాత అక్కడి నుంచి మెల్లగా తప్పుకుంది, సంభాషణ తన వైపు తిరగడంతో. అవునరా, ఈ 2 నెలల్లో చాలా మార్పులే వచ్చాయి. అయితే ఇవన్నీ సుజాత గొప్పతనమే అంది కాంతమ్మ గారు. అమాయకంగా నాజూగ్గా కనిపిస్తున్న ఆమెలో నిజంగా ఇంతటి శక్తి ఉందా? చీకట్లు అలుముకున్న కాంతి నిలయం ఇప్పుడిప్పుడే వెలుగురేఖలు విప్పుకుంటోంది. ఆలోచిస్తూ టిఫిన్ అయిందనిపించాడు మాధవ్. సాయంత్రం అవుతుండగానే అతిథులంతా ఒక్కొక్కరే రావటం మొదలుపెట్టారు. మాధవ్, మురారి 4-5 పనివాళ్ల సహాయంతో లాన్లో కుర్చీలు, టేబుల్స్ వేయించి వాటి మీద తెల్లని టేబుల్ క్లాత్స్ పరిచి ప్రతి టేబుల్ మీద పూలతో నిండిన ఫ్లవర్ వాజ్లు అమర్చారు. ఉదయాన్నే మాధవ్, సుజాతల చేత పనివాళ్లందరికీ కొత్త బట్టలు ఇప్పించారు కాంతమ్మ గారు. సుజాత నిద్రలేచిన దగ్గర నుంచి ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకోకుండా అంత పని నెత్తిన వేసుకుని చేస్తోంది. అయితే ఆమె మొహంలో చిరాకు కానీ విసుగు కానీ ఎవరూ చూడలేదు. మాధవ్కు తల్లి, అన్నయ్య చెప్పిన మాటల్లో ఏవి అతిశయోక్తులు కావని ఆమెను చూశాక స్పష్టమైంది. నవ్వుతున్నప్పుడు ఆమెలో కనిపించే నిర్మలత, మాట్లాడుతున్నప్పుడు ఆమె వ్యక్తపరిచే వినయం అతన్ని ముగ్ధుణ్ణి చేసింది. అందుకనే నేను ఈ ఇంట్లో ఉన్న సమస్యల్ని చాకచక్యంగా తీర్చేయగలిగింది. కాంతమ్మ గారు అతిథులు రావటం గమనించి సుజాతను కూడా రెడీ అవ్వమని మరోసారి హెచ్చరించి ఆమె లాన్లోకి వెళ్ళిపోయారు. పనివాళ్లకి కావలసినవేవో అందిస్తూ హడావిడిగా తిరుగుతోంది సుజాత. పొద్దునుంచి తలదూకున్న జాడలు కనిపించలేదు. కట్టుకున్న చీర పని హడావిడికి బాగా నలిగి ఉంది. మొహం శ్రమకు చెమట పట్టి తడిసి ఉంది. అదేమిటి మీరింకా ఇక్కడే ఉన్నారు? ఆ పనులన్నీ వాళ్ళు చూసుకుంటారు, కానీ ముందు మీరు మంచి చీర కట్టుకురండి అంటూ మాధవ్ లోపలికొచ్చాడు. నాకు అలాగా 10 మందిలోకి వచ్చే అలవాటు లేదు. ఇప్పుడు చేసుకోండి. అదంతా అవసరమా? ఇంట్లో మగ్గిపోవటమే అవసరం. వెళ్ళండి ముందర. అమ్మ ఇప్పటికే మీకోసం 2 సార్లు కబురు చేసింది. అలాగే అంటూ అయిష్టంగా కదిలింది. స్నానం చేసి కొన్న కొత్త చీరల్లోంచి ఎర్రని ప్రింటింగ్తో ఉన్న బెంగాల్ సిల్క్ చీర కట్టుకుంది. చెవులను కప్పేస్తూ జుట్టు దువ్వుకొని సగం అల్లి వదిలేసింది. నుదుటి మీద చిన్నగా కుంకుమ పెట్టుకుంది. అలంకరణ ఎలా ఉందో మరోసారి చూసుకోకుండానే హడావిడిగా బయటకొచ్చింది. సుజాత తల వంచుకుని వెళ్ళబోతున్నదల్లా మురారి పిలవడంతో ఆగి వెనక్కి తిరిగి చూసింది. సుజాత, ఇదిగో ఇందులో శాంతి నెక్లెస్ ఉంది, నువ్వు పెట్టుకో. అమ్మ నీకు ఇవ్వమని పొద్దునే చెప్పింది. సుజాత అతని చేతి నుండి బాక్స్ అందుకోలేదు. క్షమించండి, నాకు ఆభరణాల మీద ఆసక్తి లేదు. ఇవాళ బహుశా చనిపోయిన వ్యక్తి వస్తువులని సంకోచంగా ఉందా? లేదు, అలాంటిది ఏమీ లేదు. మొదటి నుంచి నాకు నగల మీద మోజు లేదు. అవి పెట్టుకుంటేనే మనిషి విలువ పెరుగుతుందంటారా? అలా అని నేననను, కానీ కొంతమంది తృప్తి కోసం కొన్ని చేస్తూ ఉండాలి. నువ్వు పెట్టుకోలేదంటే అమ్మకు నేను సంజాయిషి చెప్పుకోవాలి. ఇచ్చింది తీసుకోలేదన్న బాధ నాకు మిగులుతుంది అన్నాడు మురారి. సరే, మీ ఇష్టం అంటూ చేయి జాపి ఆ నెక్లెస్ని అందుకుంది. పగడాలు, ముత్యాలు కలిపి చేయించిన నెక్లెస్. ఎరుపు తెలుపుల మధ్య పచ్చని బంగారపు ఛాయ పోటీ పడుతున్నట్లుంది. సుజాత నెక్లెస్ ధరించి పార్టీకి వెళ్ళేసరికి అప్పుడే బాబు కేక్ కట్ చేస్తున్నాడు. ఉష పక్క నుండి వాడికి సహాయపడుతోంది. సుజాత కాంతమ్మ గారు కూర్చున్న సోఫాకి ఆనుకొని నిలబడింది. కాంతమ్మ గారు తల తిప్పి సుజాత వైపు ఒకసారి చూసి తృప్తిగా నవ్వి, సుజా,
అలా వెళ్ళి అందరికీ అన్నీ అందాయో లేదో కనుక్కో అన్నారు. కానీ సుజాతకు ఇలా నలుగురిలో కలవటం చాలా మొహమాటంగా ఉంది. అక్కడ నుంచునే అందరినీ పరిశీలించసాగింది. కొంచెం దూరంలో చిత్ర, మరికొంతమంది ఆడపిల్లలు కబుర్లు చెప్పుకుంటూ నిలబడ్డారు. మాధవ్ అటువైపుగా రావడం గమనించి చిత్ర హాయ్ మాధవ్ అంటూ చేయి పట్టుకుని నిలేసిందతన్ని. ఈసారి ఏమిటి మద్రాస్ మీద సీతకన్ను వేశావు? వీలు పడలేదు. మళ్ళీ ఎప్పుడు ప్రయాణం? బహుశా 2-3 రోజులు ఉంటాను. డాడీ నువ్వు రాలేదనుకున్నారు తెలుసా? ఏమిటంత బిజీ? సారీ, రేపు తప్పకుండా వస్తాను. ఎందుకో కుదరలేదు. ఎలా ఉంది నర్సింగ్ హోమ్? ఈ మధ్య మురారి వచ్చి చూసి వెళ్లారు. బహుశా పని కొంత సాగొచ్చేమో. అయినా చుట్టం చూపుగా వచ్చిపోయేవాడివి. నీకెందుకులే ఈ గొడవలు? లిప్స్టిక్ పెదాలు సున్నాలా చుట్టి మాధవ్ మీద వాలిపోతూ మాట్లాడుతోంది చిత్ర. మాటిమాటికి ఆమె కట్టుకున్న గంధం రంగు షిఫాన్ చీర జారుతూ మోచేతి వరకు వస్తోంది. ఆమె అతి నిర్లక్ష్యంగా దాన్ని పైకేస్తోంది. సుజాత తప్పించి అందరికీ ఎవరో ఒకళ్ళు కలిసి కబుర్లు చెప్పుకునేందుకు దొరికారు. కాంతమ్మగారు చాలా రోజుల తర్వాత నలుగురిలో కలవటం వలన ఆమె పాత మిత్రులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. స్టేజ్ మీద అంతకుముందు వినిపిస్తున్న వెస్ట్రన్ మ్యూజిక్ ఆగిపోయింది. ఇప్పుడు కుమారి సుజాత వీణ వాయిస్తారు. ఎవరో మైక్లో అనౌన్స్ చేయటం విని ఉలిక్కిపడింది సుజాత. మురారి ఎప్పుడు వెళ్ళాడో? శాంతి వీణను భద్రంగా తెచ్చి స్టేజి మీద పెడుతున్నాడు. సుజాత గొంతు తడి ఆరిపోయింది. అరచేతుల నిండా చెమట పట్టింది. తను ఇంతమందిలో వాయించటమా? అసలంత నేర్పు తనకుందా? మొహమాట పెడుతూ తనని వీళ్ళు విసిగిస్తున్నారు అనుకుంది కోపంగా మనసులో. సుజాత, నీ పర్మిషన్ అడగకుండా నీ పేరు అనౌన్స్ చేయించినందుకు క్షమించు. నువ్వు నా మాట మన్నిస్తావని ఆశిస్తాను అంటూ మురారి వచ్చి సుజాతను అభ్యర్థించాడు. కానీ అందరిలో వీణ వాయించే నేర్పు లేదు. నేనింకా అంత ప్రావీణ్యత సంపాదించలేదు. దయచేసి మరొక ప్రోగ్రాం పెట్టుకోండి. నన్ను వదిలేయండి ప్లీజ్. ఇదేమీ ప్రావీణ్యతలు పరీక్షించే వేదిక కాదు. నీకొచ్చినట్లే వాయించు. చూడు, అప్పుడే అంతా నీ వంక చూస్తున్నారు. నువ్వు వాయించక బాగుండదు. పోనీ ఒక్కటే కీర్తన చాలే. సుజా, నీకు వీణ వచ్చునా? అయితే తప్పకుండా విని తీరాలి. వెళ్ళమ్మా అంటూ కాంతమ్మగారు కూడా ఒక పక్కన ఒత్తిడి పెట్టడంతో సుజాత భయంగా స్టేజి మీదకెళ్ళి వణుకుతున్న చేతులతో వీణను చేతుల్లోకి తీసుకుంది. సుజాతకు బాగా వచ్చిన మోహన వర్ణం నిన్నే కోరి ఉన్నానురా మొదలుపెట్టింది. అంతవరకు సరదాగా మాట్లాడుకుంటున్న వారంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. క్రమేపీ సుజాతలో భయం, బెదురు తగ్గి వేళ్లు చురుగ్గా తీగల మీద చిందులు వేశాయి. ఆ వాతావరణానికి తగ్గట్లు రాగం ఉత్సాహంగా చిందులు వేస్తూ వీణస్వరం హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. నిశ్శబ్దంగా ఉన్న శ్రోతల వంక తలెత్తి చూస్తూ ముగించింది. శ్రోతల హర్షధ్వానాలు చేశారు. ముందు కూర్చున్న ఒక వయసు మళ్ళిన ఆమె మరొకటి వాయించమ్మా అంటూ అడిగింది ఆసక్తిగా. ఈసారి సుజాత అట్టే బతిమాలించుకోకుండానే శ్రీరాగంలో ఎందరో మహానుభావులు అన్న కీర్తన మొదలుపెట్టింది. 10 నిమిషాలలో ముగించుకొని వచ్చేద్దామని స్టేజ్ ఎక్కిన సుజాత గంటలైనా కూర్చున్న చోటే ఉండిపోయింది. సుజాత వీణా నైపుణ్యాన్ని నలుగురు 4 రకాలుగా ప్రశంసించారు. ఆ ఇంట్లో అంత చనువుగా ఉండటాన్ని చూసి ఎవరు ఆ అమ్మాయి మీ కోడలా అని అడిగింది. కాంతమ్మగారి కుటుంబ విషయాలు అట్టే తెలియని ఒక ప్రౌఢ. కాంతమ్మగారు చిరునవ్వుతో అవునన్నట్లు తల ఊపారు. ఆ రోజు ఉదయమే కోయంబత్తూరు వెళ్ళిపోయాడు మాధవ్. అతనున్న వారం రోజులు ఇల్లంతా చాలా సందడిగా ఉంది. మురారిలా అతను ముభావంగా ఉండే రకం కాదు. పిల్లలతో సమానంగా ఆడుతూ పాడుతూ గడిపే అతన్ని చూస్తుంటే ఉషా, బాబుకి తిండి నిద్ర అక్కర్లేదు. కాంతమ్మ గారికి మాధవ్ దగ్గరుంటే చాలు, ఆమె మనసుకు చాలా తృప్తిగా ఉంటుంది. పిల్లలతో పాటు సుజాతను కూడా బలవంత పెట్టి బయలుదేరి తీసి పార్కులకి, బీచ్కి 2-3 సార్లు తీసుకెళ్లాడు. సుజాతకి కూడా ఆ వారం రోజులు అతనంటే బిడియం తగ్గింది. అతను వెళ్ళిపోయాక మాధవ్ లేని లోటు సుజాత కూడా ఫీల్ అయింది. మళ్ళీ ఎప్పుడొస్తారు అని నోరుజారి అడిగేసింది. అతను షూస్ వేసుకుంటుంటే కాఫీ ఇచ్చే నెపంతో. మళ్ళీనా అంటూ అదో రకంగా మధురంగా నవ్వి ఎప్పుడు రమ్మంటారు అన్నాడు. సుజాతకు అప్పటికే ఎందుకలా అడిగానా అని సిగ్గుపడింది. మరో మాట మాట్లాడకుండా వచ్చేసింది. సుజాత ఏం పనిచేస్తున్నా ఏదో రకంగా ఆమెకు గుర్తురాసాగాడు మాధవ్. ఆమె ఆలోచనలను విడిచిపెట్టాలి అనుకొని వీణ సాధన మొదలుపెట్టింది. కర్ణాటిక్ మ్యూజిక్ మీద నాకంతగా ప్రవేశం లేదు, కానీ మీ వీణ చాలా రోజుల వరకు వినిపిస్తూనే ఉంటుంది. రియలీ ఇట్ ఈజ్ మెలోడియస్ అంటూ అతను ఆ రోజు పార్టీ అయిన రాత్రి తనను ప్రశంసించటం గుర్తుకొచ్చింది.
పరవశంగా వీణ మీద తలవాల్చి అతని గురించి ఆలోచించసాగింది. అమ్మాయి గారు, మీరిక్కడుంటారా? మీకోసం పెద్దమ్మగారు కబురు చేశారు అంటూ పని మనిషి వచ్చి ఆమెను కుదిపే వరకు ఏదో మధుర ఊహల్లో ఊయలలాడుతోంది సుజాత. కాంతమ్మ గారితో అంతకు ముందు వరకులా ఏకధాటిగా ఉపన్యాసం దంచుతున్న ఆమె సుజాతను చూడగానే నవ్వుతూ రామ్మా రా అంటూ లోపలికి ఆహ్వానించింది. రా సుజా, ఈవిడ మహిళా మండలి కార్యదర్శి పుష్పావతి అంటూ పరిచయం చేశారు కాంతమ్మ గారు. సుజాత ఇదివరకు ఎక్కడో చూసినట్లు అనిపించింది, కానీ గుర్తు రాలేదు. మొన్న పార్టీలో నీ వీణ కచేరీ విన్నారట. నీకు ఇష్టమైతే నిన్ను వాళ్ళ మహిళా మండలిలో సంగీతం టీచర్గా చేర్చుకోవాలని వచ్చారు. సుజాత ఆశ్చర్యంగా చూసింది. అవునమ్మా, ఆ రోజు నీ గానం నన్ను ముగ్ధురాలిని చేసింది. చాలా రోజుల నుంచి సంగీతం టీచర్ కోసం చూస్తున్నాం. ఇంతకుముందు ఒక ఆమె నేర్పేది, కానీ ఆమె భర్తకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవటం వలన వెళ్ళిపోయింది. నిన్ను చూశాక నా ఆశ తీరిందనిపించింది. జీతం లేదే గడవని పరిస్థితి మా సుజాతకి ఏమీ లేదులేండి. ముందు అమ్మాయికి ఇష్టమైతే ఏం సుజా, ఏమంటావు? మీ ఇష్టం. నేను వెళ్ళిపోతే ఇంట్లో పిల్లల సంగతి మీ సంగతి చూసేవాళ్ళు ఉండరు. సాయంకాలం 1 గంట చాలు అంది పుష్పావతి. మా సంగతి పర్వాలేదులే, సాయంకాలం నీకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది. కాంతమ్మ గారు ప్రోత్సాహం చూపి సుజాత తన సమ్మతిని తెలియజేసింది. తాతయ్య సరదాగా నేర్పించిన విద్య ఈనాడు 10 మంది ముందు గొప్పగా నిలబెట్టడమే కాకుండా తన కాళ్ల మీద నిలబడగల శక్తినిచ్చింది అనుకుంది తృప్తిగా సుజాత. పుష్పావతి మొహం ఆనందంతో ఉబ్బిపోయింది. రేపు నువ్వు వచ్చి జాయిన్ కావచ్చు అంటూ మహిళా మండలి ఎక్కడో ఏ నెంబర్ బస్సు ఎక్కాలో అన్నీ వివరంగా చెప్పింది. మురారి కారులో సుజాతను మహిళా మండలి ముందు దింపి వెళ్ళిపోయాడు. కొత్త పరిసరాలను వింతగా చూస్తూ బిడియంగా మహిళా మండలి ఆవరణలో అడుగుపెట్టింది సుజాత. ఆ పెద్ద స్థలంలో ఇంచుమించు అంతా బిల్డింగ్ ఆక్రమించుకొని ముందు స్థలం ఏమీ లేకుండా ఇరుగ్గా ఉంది. అందులో కొంత పోర్షన్ మటుకే మహిళా మండలిదని పుష్పావతి చెప్పడం గుర్తొచ్చి ఎటువైపు వెళ్లాలో అనుకుంటూ అలాగే నిలబడింది. యారు వేణం, ఎవరు కావాలి అంటూ 2-3 సుజాతను అడిగి చూసి సమాధానం రాకపోయేసరికి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సుజాతకు వాళ్ళేమడుగుతున్నారో అర్థం కాలేదు. కొంతసేపటికి సుజాత తనే చొరవ చేసుకుని బిల్డింగ్కి ఎడంవైపు తిరిగింది. అక్కడ ఆఫీస్ రూమ్లో ఒక యువతి టైప్ చేసుకుంటోంది. ఏమండి, మహిళా మండలి ఇదేనా అంటూ ప్రశ్నించింది. ఆమె ఏగాదిగా చూసి ఎవరు మీరు అంటూ అడిగింది. సుజాత తనొచ్చిన కారణం వివరించింది. అరే, మీ అపాయింట్మెంట్ ఆర్డరే నేను ఇప్పుడు టైప్ చేస్తున్నది. మీ గురించి ఆమె వెయిట్ చేస్తున్నారు. 1 నిమిషం ఆగండి. ఇది పూర్తి కాగానే మిమ్మల్ని ఆమె దగ్గరకు తీసుకువెళ్తాను. చాలా థ్యాంక్స్. నా పేరు గీత, ఇక్కడ టైపిస్ట్ని. మీ పేరు తెలుసుకోవచ్చా? సుజాత. గీత కూడా ఇంచుమించు సుజాత వయసే ఉండొచ్చు. చామన ఛాయగా ఉన్న ఆకర్షణీయమైన రూపం, ఉత్సాహం చిందులేస్తున్నట్లున్న ఆమె తీరు, నిర్మలత ఉట్టిపడేలా ఉన్న మాట పొందిక, అతి సాధారణమైన ఆమె అలంకరణ సుజాతను చూడగానే సద్భావం కలిగింది. దారిలో సుజాతను కనిపించిన వాళ్ళందరికీ పరిచయం చేస్తూ హుషారుగా కబుర్లు చెప్తూ మేడ మీద పుష్పావతి గదికి తీసుకెళ్ళింది. పుష్పావతి ఆమెను చూడగానే ఆదరంగా ఆహ్వానించి ఆ అమ్మాయి అరగంట సేపు పడిగాపులు కాసిందని తెలుసుకుని చాలాసేపు నొచ్చుకుంది. మేడ మీద పుష్పావతి కూర్చున్న గది కానుకొని వరుసగా 4 గదులున్నాయి. అందులో ఒక రూమ్లో కుట్లు అల్లికలు నేర్పుతున్నారు. మరొక గది బొమ్మలు తయారీ, మరొక గదిలో కుర్చీలు వేసి ఉన్నాయి. ఆ గది అప్పుడప్పుడు కమిటీ మెంబర్స్ మధ్య, మహిళా మండలి సభ్యురాండ్ర మధ్య జరిగే మీటింగ్స్ కోసం కేటాయించబడింది. మరొక రూమ్లో వీణలు 10 వరకు ఉన్నాయి. అంతకుముందే వచ్చిన అమ్మాయిలు జట్లు జట్లుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పుష్పావతి సుజాత రాగానే ఒక్కసారి అంతా నిశ్శబ్దమైపోయింది. సుజాతను అందరికీ పరిచయం చేసింది పుష్పావతి. మీ అందరి వీణలు శృతులు సరిగ్గా ఉన్నాయా అడిగింది సుజాత వీణ చేతిలోకి తీసుకుంటూ. అందరూ ఉన్నాయి అంటూ సమాధానం చెప్పారు. అందులో 2 తమిళ పిల్లలు, ఒక కన్నడం అమ్మాయి కూడా ఉన్నారు. వారికి సుజాత చెప్పేదేమిటో అర్థం కాలేదు. వీణ శృతి ఎప్పుడిరికే అని కేకరంగా మిస్ అంటూ తమిళం తెలిసిన అమ్మాయి చెప్పింది. సుజాతకు ఆ విషయం బాధగా అనిపించింది. తనకు తమిళం తెలియదు. మరి ఆ అమ్మాయిలు ముందు ముందు ఎలా అవస్థపడతారో అనుకుంటూ స్వరస్థానాలు చెప్పింది. అందరి చేత నోటితో ముందు స్వరం పాడించి తర్వాత వీణ మీద వాయించమంది. సన్నగా తీగలా ముందుకు సాగిపోతున్న సుజాత గొంతుతో కలవలేక అవస్థపడ్డారు. అయినా ఓపిగ్గా అందరినీ మళ్ళీ మళ్ళీ పాడించింది. కొద్దిగా శృతి ఎక్కువగా ఉంటుంది. అలాగే
రీ కంటే గా, గా కంటే నా, దీనినే ఆరోహణ అంటారు. ఆరోహణ అంటే ఏమిటో మీకు తెలుసు అనుకుంటాను. ఎక్కటం. చివరి వరుసలో కూర్చున్న అమ్మాయి చప్పు నరిచింది. అలాగే అవరోహం. సా నీ దా పా మా గా రీ సా అంటూ వారి మనసుల్లో తేలిగ్గా దూరేలా తెలియచెప్పింది. అదే స్వరం తాళంతో వీణ మీద వాయించింది. కాలం తెలియకుండా గడిచిపోయింది. క్లాస్ ముగియగానే పుష్పావతి దగ్గర సెలవు తీసుకుని మేడ దిగింది. ఇంటికి వెళ్ళబోయే ముందు ఒకసారి గీతను కలుసుకుంటే బాగుండును అనిపించింది. కానీ గీత ఆఫీస్ రూమ్లో కనిపించలేదు. నిరాశగా గేటు దాటుతుండగా హఠాత్తుగా భుజం మీద చేపట్టడంతో ఉలిక్కిపడి చూసింది నవ్వుతూ గీత. ఏమిటప్పుడే మీ క్లాస్ పూర్తయిందా? ఇప్పుడే. మీరింకా ఇంటికి వెళ్ళలేదా? లేదు, నా పని కూడా ఇప్పుడే పూర్తయింది. ఇంతకీ ఎలా ఉంది క్లాసు? ఇదొక కొత్త అనుభవం. ఇంతవరకు నేర్చుకోవటం తప్పితే నేర్పటం తెలియని దానిని అంతమంది మధ్య టీచర్లా కూర్చుంటే నాకే గమ్మత్తుగా ఉంది. కానీ నాకు తమిళం రాకపోవటం బాధగానే ఉంది. బయటకు వస్తే అంతా అదే మాట్లాడతారు అంటూ తన క్లాస్లో జరిగిన సంగతి చెప్పింది. పర్వాలేదు, నేను నేర్పుతానంటూ గీత హామీ ఇచ్చింది. ముందుగా గీత వెళ్లాల్సిన బస్సు వచ్చింది. సుజాతకు టాటా చెప్తూ వెళ్ళి బస్సులో కూర్చుంది గీత. సుజాత అంటూ ఎవరో పిలవటంతో సుజాత వెనక్కి తిరిగి చూసింది. మురారి కార్ డోర్ పట్టుకొని నిలబడ్డాడు. అరే, మళ్ళీ మీరెందుకు శ్రమ తీసుకున్నారు? నేను బస్సులో వచ్చేసేదాన్నిగా. పర్వాలేదు, చాలా ధైర్యం వచ్చిందే నీకు. బస్ నెంబర్లన్నీ బాగా తెలిసే వరకు కారులోనే వెళ్తూ వస్తూ ఉండు. రోజు మీకు శ్రమ. వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గరలో కారులో వచ్చేయి. ఈ టైంకి నా పని అయిపోతుందిగా. నేను పికప్ చేసుకొని వెళ్తాను. వెళ్ళే దారే కాబట్టి నాకు శ్రమ కాదు. ఇంతకీ బాగుందా క్లాసు? ఎవరైనా పరిచయం అయ్యారా? గీత అని అక్కడే టైపిస్టు. గుడ్. అయితే నీకు బోరు కొట్టదు కదా? సుజాత, ఇక్కడ జీవితానికి బాగా అలవాటు పడ్డావా? సుజాత ఒక్కసారి అతని కళ్ళల్లోకి చూసి మౌనంగా తలూపింది. మీ వాళ్ళంతా గుర్తొస్తే వెళ్ళిపోవాలనిపిస్తుందా? దానికి సుజాత ఏం సమాధానం చెప్పలేదు. తను మళ్ళీ వెళ్ళి తాతయ్య అమ్మమ్మల మధ్య తిరుగుతూ గడపగలిగితే ఎంత హాయి అనుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ అది అంత త్వరలో జరిగే పనిలా కనిపించడం లేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఏమైనా మా అదృష్టవశాత్తు నువ్వు మా ఇంటికి వచ్చావు. నిన్ను పోగొట్టుకున్న వారి దురదృష్టం అది. సుజాత మెల్లగా పోయే కారులోంచి ముందుకు చూస్తూ భవిష్యత్తు ఎలా ఉంటుందా అని ఆలోచిస్తోంది. కథ కొనసాగుతుంది.